బీరకాయ తొక్కు పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. బీరకాయనే కాదండి, బీరకాయ తొక్కుతో కూడా మనం చక్కగా ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కర్రీ కంటే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. నా చిన్నతనంలో అయితే మా అమ్మ పెరట్లో కాసిన బీరకాయని కర్రీ చేసి తొక్కని ఇలా పచ్చడి చేసి పెట్టేది. నా కర్రీ కంటే ఈ పచ్చడి అంటేనే ఇష్టం. ఇప్పటికీ నేను ఊరెళ్ళేటప్పుడు బీరకాయలు ఉంటే పచ్చడి చేయమని అడుగుతాను. ఇంకా ఈ పచ్చడి విషయానికి వస్తే బీరకాయ తొక్కలను తీసుకొని బాగా వాష్ చేసుకొని వేడి నీటిలో ఉప్పు పసుపు వేసి బాగా వడగట్టుకోవాలి. దీనివల్ల దాని డస్ట్ పార్టికల్స్ ఏమంటే పోతాయి. ఇప్పుడు కర్రీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెసరపప్పును కూడా వేసుకొని నేనైతే చిన్న కప్పుతో తీసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయ తొక్కులు కూడా యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, లైట్గా పులుపు కోసం చింతపండు యాడ్ చేసుకొని పసుపు కారం యథావిధిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్గా మిక్సీ కొట్టుకోవడమే. ఇంతే కర్రీ, చాలా సింపుల్ అండ్ టేస్ట్ అనమాట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.